ఇరుముడి సినిమా రవితేజ గారి సినిమా ఇవాళ రిలీజ్ అయింది. మరి ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే ఈ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ వరకు రావచ్చు అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఒక రోజు ముందే కంప్లీట్ గా బుక్ అయిపోయి హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. మరి ఆ నేపథ్యంలో కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలు ఏం చెప్తున్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్ రవితేజ గారి ఒక 10 ఏళ్ల బ్యాక్ ఆ కెరీర్ నుంచి చూసుకుంటూ వస్తే సార్ ఏ సినిమా మీద కూడా ఈ సినిమా మీద ఉన్నంత ఎక్స్పెక్టేషన్స్ లేవు, అంతలా క్రియేట్ అయ్యాయి. మరి అటువంటి ఈ సినిమా ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది, మరి ఏ రేంజ్ వరకు ఈ సినిమా కలెక్షన్స్ వెళ్ళొచ్చు, ఫస్ట్ ఎటువంటి ఓపెనింగ్స్ రవితేజ గారి కెరీర్ లో ఉండొచ్చు సార్? యాక్చువల్గా ఓపెనింగ్స్ భయంకరంగా వచ్చాయి. ఎందుకు భయంకరంగా వచ్చాయంటే అసలు ఆ టైటిల్లోనే ఒక వైబ్ ఉంది. భక్తితో స్వామి అయ్యప్ప స్వామికి సంబంధించిన ఇరుముడి టైటిల్. దాంతోపాటు రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేస్తూ ఉంటాడు. అంటే ఒక విధంగా అటువంటి వాళ్ళు కావాలి ఇండస్ట్రీకి. ఇండస్ట్రీ 10 కాళ్ళ పాటు పచ్చగా ఉండాలి, అటువంటి వాళ్ళు కావాలి. సో హిట్ ఆఫ్ అట్ట అనేది ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక చిన్న అంశంతోనే హిట్ అవ్వాలనే ప్రయత్నిస్తాడు, ఫ్లాప్ అవ్వాలని ఎవడు అనుకోడుగా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇరుముడి భగవంతుడి సెంటిమెంట్, రెండోది మాస్ మహారాజాకి ఉండే ఇమేజ్. ఆయన థియేటర్ ప్రేక్షకులు రప్పించేది రవితేజ కదా. తర్వాత ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఆల్రెడీ రివ్యూస్ వాళ్ళు 2.7 పైన ఇచ్చేశారు. ఇవాళ రేపు అన్ని సినిమాలకి 2.5 మించి ఇవ్వట్లే, దీనికి ఇచ్చేశారు. ఇవ్వడమే ఒక అంటే ఆ రేటింగ్ కూడా వర్స్ట్ గా ఇచ్చే రేటింగ్లు. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే కొన్ని యూనివర్సిటీలు మార్క్స్ ఇవ్వరు పర్సంటేజ్, అలాంటి రేటింగ్ నేను చూశాను ఒకటి. సో వాడే అంత ఇచ్చాడంటే పే చెప్పను, ఓకే మా ఇడికి కొంత నచ్చిందిరా బాబు అనుకున్నాను. నాకు నచ్చింది కాదు, ఇడికి నచ్చింది. సో ఒక కాన్సెప్ట్ ఏంటంటే మరలా ఆడబిడ్డలకు సంబంధించి లైక్ భగవంత్ కేసరి, బేటీ బచావో, ఈ కాన్సెప్ట్. సో అక్కడ మనకి ట్రైలర్లో చెప్పిందే మనకి ఆ సెన్స్తో వెళ్ళాను, అక్కడ అదే బాగుంది. కాకపోతే కొన్ని పదుల సంఖ్యలో మన సినిమాలు చూస్తుంటాం కాబట్టి కొన్నిసార్లు కామెడీలు, రొటీన్ కామెడీలు, కొన్ని ల్యాగ్ సీన్స్ అనేది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది. సెకండ్ హాఫ్ నుంచి సినిమా వెతికెళ్ళిపోయింది. అయితే రవితేజ మాస్ ఇమేజ్కి తగ్గట్టుగా ఏదైతే క్రౌడ్ వచ్చిందో అక్కడ అయ్యప్ప స్వామి ఏదైతే ఇప్పుడు సీజన్, పైగా ఎలాంటి టైం సినిమా రిలీజ్ చేశారు, శ్రావణ శుక్రవారం. ఇవాళ సరిగ్గా శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం అంటారు కదా, స్కూల్స్ సెలవు, నెక్స్ట్ డే సాటర్డే హాలిడే, సండే, 3 రోజులు కలెక్షన్స్ కుమ్మేస్తే, పైగా భక్తి భావంతో కూడిన మహిళా సెంటిమెంట్తో కూడిన సినిమా అయితే ఇంకెలా ఉంటుందో ఊహించండి. సో మహిళా ఫ్యాన్స్ నెక్స్ట్ షో నుంచి క్రేజీగా వస్తున్నారు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మినిమం కలెక్షన్స్ 10 to 15 వస్తున్నాయి ఫస్ట్ డే. ఎలాంటి సినిమాకే అంటే మినిమం రేంజ్ ఉన్న హీరో నేను చెప్పేది, మరీ చిన్న సినిమా కాదు. మన కొరియన్ కనకరాజు వచ్చింది, అది ఫస్ట్ డే 12 to 15 crores వచ్చిందంట. వరుణ్ తేజ్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్. అది ఓవరాల్ ఇండియాలో 6th ప్లేస్లో ఉంది. చూడండి మనం అంటే ఇంకే సినిమాలు ఏ లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వలేదా అంటే ఆశ్చర్యం అనిపించింది. సో అలాగా ఇక్కడ రవితేజకు ఉండే మాస్ ఇమేజ్, ఈ స్వామి అయ్యప్ప స్వామి కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే చాలామంది కొన్ని రకాల వ్యసనాలని వదులుకోలేక ఇంట్లో వాళ్ళు కోరితోనో లేదంటే స్వామి మీద భక్తితోనో బలవంతంగానే అయ్యప్ప స్వామి మాలేసుకుంటారు. ఆ 41 రోజులు దీక్షగా ఉంటారు. అటువంటి వాళ్ళందరికి ఇది కరెక్ట్గా ఇంజెక్ట్ అయిపోయింది, కనెక్ట్ అయిపోద్ది కూడా. సో కనెక్ట్ అయిపోవడం ఎలాగుంటుందంటే భక్తి భావంతో కూడిన ఒక ఎంటర్టైన్మెంట్. శివ నిర్మాణ నడిపించిన విధానం కూడా అలాగే ఉంటుంది. మనకు ఫస్ట్ ట్రైలర్లో చెప్పినట్టుగా కూడా అక్కడ పాప గురించి చాలా 2-3 సన్నివేశాల్లో బాగుంటుంది. రవితేజ్ అనుకున్న కొన్ని డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటాయి కదా, ఏట్రా అది కాదు అని ఊర్లో మనుషులు మాట్లాడుకున్న అలాగే ఉంటుంది ఆయన స్లాంగ్. ఆ స్లాంగ్ తగ్గట్టుగానే కథ నడుస్తూ ఉంటుంది. బిడ్డ అంటే ప్రాణం, అలాగని తాగుడు మానలేడు, సొసైటీలో అన్యాయం జరిగింది మానలేడు. మరి దీన్ని ఎలా తీసుకెళ్ళాలి? సో రవితేజ ఆ గుబురు గడ్డము, ఆ మాసులుక్కు, ఒక ఆటో వాడు నడిపించుకునేవాడో, ఒక కూలీవాడో, ఒక వ్యవసాయం చేసుకునేవాడో ఎలాగైతే రఫ్గా ఉంటారో అంటే వాళ్ళు అలాగని వాళ్ళు తక్కువ చేసే ఉద్దేశం కాదు. ఇక్కడ వాళ్ళు శరీర సౌందర్యాన్ని గురించి పట్టించుకోరు. ఎలా ఉంటారు, నాకు కావాల్సింది నా కుటుంబ క్షేమం, నేను ఇలాగే ఉంటా, ఇలాంటి డ్రెస్సింగ్లో ఉంటా, ఇలాగే కష్టపడతా, అదే క్యారెక్టర్. కాకపోతే చిన్నది అలవాటు ఉంటుంది. ఎందుకు రోజంతా ఈ కార్మికులు కర్షకులు కష్టపడతారు కాబట్టి
ఆ శ్రమతో బాడీ స్ట్రెయిన్ అయి ఉంటుంది కాబట్టి నిద్ర పడడం కోసమో లేదంటే ఆ బాధను మర్చిపోవడం కోసమో లైట్గా వేసుకుంటారు. అదే ఇక్కడ వేసుకోవడం, మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి మాల వేయడం అనే కోణంలో చూపించడం. అండ్ మోర్ ఓవర్ పాప చింపేసింది అసలు. కాకపోతే క్లైమాక్స్ కొంచెం బాధ అనిపిస్తుంది. మనం అంతకుమించి స్టోరీ చెప్పకూడదు. చూడాలి థియేటర్లో చూడాలి. ఎందుకు థియేటర్లో చూడాలంటే ఆల్రెడీ అయ్యప్ప స్వామి ఇరుముడి అనే టైటిల్తోనే హారతులతో వచ్చేసారు. అవును. హారతి బిళ్ళలతో మీకు ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి, చూసారు లేదు? హారతలు ఇచ్చేయడము అంటే ఎప్పుడో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు టైంలో అంట ఇలాగే థియేటర్లో ఎన్టీఆర్ గారు కనబడితే హారతలు ఇచ్చేవారట. అది చెప్పుకోవడమే, నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఇది హారతి ఇవ్వడం, ఎవడైతే ఈ కాకర పుల్ల తీసుకొచ్చాడు దేవాలయం ఉంటారు కదా, అటువంటి కాకర పుల్ల తీసుకుంటే థియేటర్లో అన్ని క్లియర్గా ఇదిగా చెక్ చేయట్లేదు కదా. అంటే అలాంటివి తీసుకెళ్ళొచ్చు కానీ ప్రమాదం. సో మొత్తం మీద రవితేజ సినిమాకి 2.7 to 3 మధ్యలో ఇచ్చారు అని అంటే ఆయన రేంజ్కి ఆయన ఇమేజ్కి అది హిట్ సినిమాయే. ఆయన యావరేజ్ అంటేనే కలెక్షన్స్ వచ్చేస్తాయి. అలాంటిది అబో యావరేజ్ అని అంటే ఆబ్వియస్లీ పైగా సీజన్, వరుసగా హాలిడేస్, దానికి తోడు ఇప్పుడే మాలల సీజన్ కూడా స్టార్ట్ అవుతుంటుంది. ఎందుకంటే ప్రతి నెల అయ్యప్ప స్వామి టెంపుల్ ఒక 5 రోజులు తెరుచుతారు సంవత్సరం పొడవునా. బట్ నవంబర్ 15 నుంచి మాత్రం అప్ టు సంక్రాంతి వరకు కంటిన్యూస్గా తెరిచి ఉంటుంది. మధ్యలో January 1st ఎప్పుడో ఒక 2 రోజులు క్లోజ్ చేస్తారు అంతే. సో ఈ సెప్టెంబర్ నుంచి కూడా స్వాములు మాలలు వేసుకొని అక్టోబర్లో దర్శనం చేసుకున్న వాళ్ళు కొంతమంది, నవంబర్లో దర్శనం చేసుకున్న వాళ్ళు కొంతమంది మండల దీక్ష అంటారు. ఆ మండల దీక్షకి వెళ్ళే వాళ్ళకు కూడా ఈ సినిమా చాలా బాగా స్టార్టింగ్ ఎక్కినాడు ఎక్కినాడు అలాంటి పాటలు, ఆ ఫోక్ సాంగ్స్ కానీ, మా మల్లెపూల పల్లకితో అలాంటివి అన్నీ కూడా బాగా కనెక్ట్ అయ్యాయి. సో కనెక్ట్ అవడం కాకపోతే జీవి ప్రకాష్ సాంగ్స్ వరకు ఓకే, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ మ్యూట్లో ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరిగ్గా ఇవ్వలేదు. కొన్ని సన్నివేశాలకి ఆ సైలెన్సే ఇంపార్టెంట్. ఎమోషనల్ సన్నివేశాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే గందరగోళం అయిపోతుంది. ఏదో వైలిన్నో వేనో కాదు, అక్కడ పిన్ డ్రాప్ సైలెన్సే ఆ ఎమోషన్ క్యారీ చేస్తారు. అదే జీవి ప్రకాష్ అక్కడ చూపించాడు. బట్ చాలా మంది బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదంటున్నారు. కానీ కొన్నిసార్లు ఆ ఎమోషన్ క్యారీ అవ్వాలంటే నిశ్శబ్దమే సరైన ఎమోషన్ క్యారీ చేస్తుంది కదా. క్లైమాక్స్ మాత్రం బాధ అనిపించింది, పిండేశాడు. అది మనం చెప్పకూడదు. థియేటర్లో చూస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే రవితేజకి ఇటువంటి కోణంలో ఒక సినిమా పడడం అనేది మంచి థాటు. దాని తగ్గట్టుగా రవి ఆయన న్యాయం చేశాడు అంతవరకు. సో మీరు అన్నట్టు కలెక్షన్స్ అంటారా, ఇంకా మొదటి 3 రోజులు ఈజీగా 30-40 కోట్లు వెళ్ళిపోతుంది అలా. ఎందుకంటే ఇవాళ ఫస్ట్ డే టాక్ ఎందుకు కాబట్టి శని ఆదివారాలు హౌస్ఫుల్స్ అయిపోతాయి. అవును. అది. థ్యాంక్ యూ సో మచ్.